వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టిసీమకు అడ్డుపడ్డారని విమర్శించారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పట్టిసీమ ప్రాజెక్టులు పూర్తి చేయడం అసాధ్యమని దుష్ప్రచారం చేశారని తెలిపారు ఆయన. ఇప్పుడు నోరు మెదపడం లేదని అన్నారు దేవినేని. రాయలసీమ పనులు పూర్తి చేయడానికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనకాడదని స్పష్టం చేశారు. 2016 నాటికి హంద్రీనివా పనులను పూర్తి చేస్తామని అన్నారు దేవినేని ఉమా. వచ్చే నీరు విషయంలో ఏ విధంగా ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, HNSS2 పనులన్నీ కూడా వేగవంతంగా జరగాలి. ఇవాళ రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి 3,000 కోట్ల పైగా మరి ముఖ్యమంత్రి గారు ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఎన్ని ఇబ్బందులున్నా కూడా జలవనరుల శాఖకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ పనులన్నీ కూడా పరిగెత్తిస్తున్నారు. ఆ రోజు మేము అసెంబ్లీకి రామన్నారు, మేము రాజీనామాలు చేస్తామన్నారు, మా చేతులు కోసుకుంటామన్నారు, మెడలు కోసుకుంటామన్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే నేను పట్టిసీమకు వ్యతిరేకం, పట్టిసీమ నేను అడ్డం పడతాను, పట్టిసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, అడ్డం పడుతుంది, మేము మేము ఒప్పుకోమని ఎంత విష ప్రచారం చేయాలో, ఎన్ని ఆరోపణలు చేయాలో, ఎన్ని అభాండాలు వేయాలో, ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేయాలో, ఎన్ని విధాలుగా ప్రజల్ని రైతులను రెచ్చగొట్టాలో అన్ని చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నోరు పడిపోయిన పరిస్థితి. పట్టిసీమను అడ్డుకున్నావు, నీ చరిత్రహీనుడు అయ్యావు, ఇటువంటి తెలివి తక్కువ పనులు చేయొద్దు, నీ పగటి కళ్ళగానే మిగిలిపోతాయి. ఏదైతే ఇవాళ రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాం, ఇది చరిత్ర.